ఏదో చాలా రోజుల నుంచి పార్టీ ఏంటంటే రంజిత్ కోకిల ఏదో పార్టీ ఇద్దామని వచ్చాము ఇక్కడ బార్బిక్యూకి. కోకిల అయితే అప్పుడే స్టార్ట్ చేసేసింది, అందరూ తినేస్తారని. ఇంకా వీడియో కనిపిస్తుంది, సిగ్గుపడుతుంది అప్పుడే స్టార్టింగ్లోనే. ఇంకా రంజిత్ అయితే ఏ టైం తినాలని చూస్తున్నాడు. శశి కూడా అంతే, అప్పటి నుంచి ఏదో దొరికితే అది స్వీట్ అని తీసుకొని తింటుంది. నేనే ఏదో చిల్లీ చికెన్ ఇస్తారని చూస్తున్నాను. నాకు చిల్లీ చికెన్ తప్ప ఏవి తినలేకపోయాను నేనైతే. రంజిత్ అయితే అది బాగుంది తిను అని చూపిస్తూనే ఉన్నాడు. బట్ నేనేదో వాళ్ళకి ఇక్కడ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం అంతా. హిందీ వాడు వచ్చి ప్రతిసారి ఎలా ఉందని వాడు లాంగ్వేజ్లో అడుగుతాడు ప్రతిసారి. ఆ టీకే ఇంతకు నుంచి ఏం చెప్పాను, ఆ టీకే బహుత్ అచ్చా అని మాత్రం బాగా చెప్తాం అందరూ. చేసి అయితే అప్పటి నుంచి ఇది తినని ఇస్తూనే ఉంది. బట్ నాకైతే తినలేకపోయాను నేనైతే. ఏదో కొత్త ఐటమ్ మళ్ళీ తీసుకున్నాను, ఎలా ఉంటుందని తింటున్నా, ఎలా టేస్ట్గా ఉందని. బట్ వాడు వచ్చి మళ్ళీ అడుగుతున్నాడు ఎలా ఉంది. నాకైతే ఏం చెప్పాలో తెలియదు. రంజిత్ ఏదో హిందీలో మెయింటైన్ చేస్తున్నాడు. మళ్ళీ ఏదో స్వీట్ తీసుకొచ్చాను, తింటుంటే రంజిత్ ఎలా ఉందని అడుగుతుంటే తినిపిస్తాను చూడరా అని చెప్పి వాడికి తినిపిస్తున్నాను. స్వీట్స్ అయితే నాకేమో చికెన్ మటన్ ఏమో కానీ స్వీట్ అయితే చాలా బాగా ఉన్నాయి ఇక్కడ. గులాబ్ జామున్ ఇంకా పేర్లు తెలియదు కానీ చాలా బాగున్నాయి. మా అన్న అయితే దుమ్ము లేపేసేవాడు వచ్చింటే. స్వీట్స్ చాలా ఇష్టం మా అన్నకి. ఇంకా అదేదో జ్యూస్ తీసుకున్నాము, ఆ జ్యూస్ ఒకటే ఒక రేంజ్లో వేసారు కాస్ట్. అది నిజం చెప్పాలంటే ఇవి ఏం చికెన్ మటన్ ఫిష్ అసలు ఏమో తెలియదు. అక్కడ ఉన్నాయి తింటున్నాను అంతేగాని నిజంగా తెలియదు చికెన్ మటన్ అని. టేస్ట్ ఏదో పర్వాలేదు, మరి నాకైతే అంత నచ్చలేదు. చిల్లీ చికెన్ చాలా బాగుంది. బట్ ఇవైతే అసలు తినివా लेग पीस नहीं आता है. ಬರೇ ತಿನ್ನೋಡ ಅಂತೆ. ಫಸ್ಟ್ ನೀನು ತಿನ್ನ, ಆಮೇಲೆ ತಿಂತೀನಿ ನಿಧಾನಕ್ಕೆ. ನೀನು ತಿನ್ನು ಎಷ್ಟು ಬೇಗ ಅಷ್ಟು. దీంట్లో మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ తోర్సు. డన్ ఫైనల్గా అయితే చికెన్ మటన్ ఐటమ్ కంప్లీట్ అయింది. ఫైనల్గా స్వీట్ ఒకటి తింటున్నాం. ఇంకా నేనైతే ఆల్రెడీ స్టాప్ చేసేసాను, వీళ్ళైతే ఇంకా తింటూనే ఉన్నారు. స్వీట్స్ బాగున్నాయని మళ్ళీ స్టార్ట్ చేశారు తినడం. రెండో రౌండ్ ఇది. మళ్ళీ ఫైనల్గా ఏదో కుల్ఫీ ఇచ్చారు. కుల్ఫీ కూడా ఒక 10-12 తినింటారు టోటల్గా.
మళ్ళీ కొత్తగా ఏదో స్వీట్స్ ఇచ్చారు. ఆ స్వీట్స్ ఏమని చూస్తున్నాను. ఏమో స్వీట్ అయితే అసలు అర్థం కాలేదు ఏమని. రంజిత్ దానికి కూడా దుమ్ము లేపేశాడు. ఎందుకుంటారు నీవరు నవ్వుతున్నాడు బాగుంది గాని